గంటన్నర సమాజహితం కోసం 4 మంచి మాటలు చెప్పు. ఆ 10 మంది సంతోషానికి నువ్వు కారణం కా. అంతకన్నా నువ్వు ఇంకేం కోరుకోకూడదు. సమాజం నాకేమిచ్చిందని అడగక్కర్లేదు. నాకు ఈశ్వరుడు ఆయుర్దాయం ఇచ్చాడు, దానికోసం నేను 1 గంటన్నర శ్రమపడి వాళ్ళకి మంచి మాట చెప్పాను చాలు. వాళ్ళ సంతోషానికి నేను కారణం అయ్యాను. ఇంకొక పైమెట్టులో వేరొకరి దుఃఖమునకు మాత్రము నువ్వు ఎన్నడూ కారణం కావద్దు. నీ పేరు చెప్పి ఇంకొకడు ఏడవడానికి వీల్లేదు. ఆయన వల్ల ఏడ్చానండి అన్న మాట రావడానికి మాత్రం వీల్లేదు. అలా బ్రతుకు. ఈ 3 మెట్లు క్రమంగా ఎక్కడ నీకు చేత కాకపోతే జీవితంలో ఎప్పటికీ సంస్కారం అన్న విషయంలో గొంగళి ఎక్కడి వేశావో అక్కడే ఉండిపోతావు. అందుకే ఎవ్వరూ వెళ్ళనప్పుడు వ్యాసుడు ఒక్కడే వెళ్ళాడు. నిజంగా మీరు ఆ ఘట్టం ఆదిపర్వంలో చదువుతుంటే నాకు ఒళ్ళు గగురు పొడుస్తుంది. అబ్బా, ఎంత కష్టంలో ఉన్నప్పుడు వెళ్ళాడు రా వ్యాసుడు, ఆయన్ని చూసి నేర్చుకోవాలి కదరా జీవితంలో అనిపిస్తుంది. అక్కడ కూడా అహంకారాలు టెక్కు పనికిరాదు. కష్టంలో పాలు పంచుకోవడానికి మనిషి ముందు ఉండాలి. అందుకే ఆ పిల్లల దగ్గరికి వెళ్ళాడు. ఆ కుంతీదేవి వంక చూశాడు. మీరు ఆలోచించండి, నా వాళ్ళన్న వాళ్ళెవ్వరూ లేనప్పుడు, బంధువులే చంపేయాలని అనుకుంటున్నప్పుడు, ఎలాగో అలా లక్క ఇంట్లోంచి బతికి బట్ట కట్టి ఒక మహర్షి యొక్క ఆశ్రమంలో ఒక చెట్టు కింద తల్లి 5 పిల్లలతో నిలబడిపోయినప్పుడు, వేదవ్యాసుడంతటి మహానుభావుడు వాళ్ళ కోసం నడిచొస్తే కుంతీదేవి ఎంత సంతోషపడిపోయి ఉంటుంది. నిజంగా భారతంలో నన్నయ్య గారు ఆంధ్రీకరించిన ఘట్టం జరుగుతుంటే మనసున్నవాడైతే కన్నుల నీరొస్తుంది. ఆ పిల్లలు 5 చేతులు జోడించి నమస్కరిస్తూ వ్యాసుడి వంక చూస్తే గుండె కదిలిపోయింది వ్యాసుడికి. మనవలు కదూ, వెడితే వాళ్ళు 5 నమస్కారం చేస్తే, కోడలు కుంతి నమస్కారం చేస్తే వాళ్ళని ఓదారుస్తూ ఒక మాట అంటాడు. కొడుకు పల్కు విని కూడదు నాక దుర్మాతుడై, కడగి మీకు నపకారము చేసి ధరిత్రి వెల్వడగ వంచే, కడుపు అపమతిన్ ధృతరాష్ట్రుడు ఏ ఎడల దుర్జలులనే మరి నమ్మగబోలునే. అయ్యయ్యో, సాక్షాత్తు పెద్ద తండ్రి తన తమ్ముడి బిడ్డల్ని పరిచయం చేసేటప్పుడు నా బిడ్డడు అంటాడు. నాన్నకన్నా గొప్పది కదండి పెదనాన్నగారు అన్నమాట. అసలు పెద్దనాన్నగారండి అని పిలిపించుకోవడం కొన్ని కోట్ల జన్మల అదృష్టం. పెద్దనాన్నగారండి అని పిలుస్తూ ఉంటే ఆ పిల్లల పట్ల ఎంత ప్రేమ ఉంటుంది నిజంగా. అటువంటి పెద్ద తండ్రి ధృతరాష్ట్రుడు మిమ్మల్ని చంపేయాలనుకున్నాడు. దుర్మాతుడై తన కొడుకుల కోసమని చెప్పి మిమ్మల్ని ఇలా వెడలగొట్టి లక్క ఇంట్లో పెట్టి కాల్చాలనుకున్నాడు. మహాపాపము మూట కట్టుకున్నాడు. ఈ ఎడల దుర్జనులనే మరి నమ్మగబోలునే. వాడు పెద్ద తండ్రే కావచ్చు, బంధువే కావచ్చు, ఎంత సన్నిహితుడైనా కావచ్చు, దుర్మార్గపు బుద్ధి ఉంటే మాత్రం ఇక వాడిని నమ్మడం సాధ్యం అవుతుందా? వాడు ఏ పేరు పెట్టి పిలవబడితే మాత్రం వచ్చే ఉపయోగం ఏముంటుంది? అది కాలకూట విషం అయితే మణిగడఖచితమైన పాత్రలో పోస్తే మాత్రం ఉపయోగం ఏమిటి? కొబ్బరి చిప్పలో పోసుకు దాగినా ప్రాణం పోతుంది, మణిగడఖచితమైన పాత్రలో పోసుకు దాగినా ప్రాణం పోతుంది. వాడు పెద్ద తండ్రి అయితే ఏమిటి, మేనమామ అయితే ఏమిటి, ఇంకొకటైతే ఏమిటి, వాడి బుద్ధి దుర్మార్గపు బుద్ధి. వాడు ఏమీ కాకపోవచ్చు బంధుత్వంలో, కానీ వాడిది ఉదార బుద్ధి. వాడు సమాజహితుడు. సమాజమునకంతటికీ కూడా కావలసిన వాడెవరు అంటే వాడు. ఒకడు కష్టంలో ఉన్నప్పుడు వెళ్ళి ఆదుకోవడం ఉన్నదే, ఒక మంచి మాట చెప్పడం ఉన్నదే, ఊరడించడం ఉన్నదే, అది గొప్ప. అది వ్యాసుడు చేస్తున్నాడు. అంటే మనిషిగా పుట్టినందుకు నువ్వు నేర్చుకోవలసిన కర్తవ్యం, కనీసం ఎక్కడైనా ఎవరైనా బాధలో ఉంటే దానికి నీకు బంధుత్వం ఉండవలసిన అవసరం లేదు. బంధుత్వం ఉన్నా పాడు చెయ్యవలసినటువంటి స్థితి నీ మనసులో అంకురిస్తే ఆ బంధుత్వానికి అర్థం లేదు. పెద్దరికం అన్న మాటకు అర్థం ఎవరు కష్టంలో ఉండనివ్వండి, పరమ ప్రేమతో వెళ్ళి వాళ్ళని లాలించగలిగితే, అంతకన్నా ఊరడించగలిగితే, ఒక్క మంచి మాట చెప్పగలిగితే, ఇంకా అంతకన్నా ప్రపంచంలో పుణ్యకార్యం ఏముంటుందండి? భగవంతుడికి పట్టుకొచ్చి పూజలు చేయడం తప్పని నేను అనను, కానీ దీనులైనటువంటి వారు కనపట్టప్పుడు ఆగి ప్రేమతో వాళ్లకు రొట్టె చేతిలో పెట్టడం, ఓ మంచినీళ్ల సీసా ఇవ్వడం ఉందే, అది ఈశ్వర ప్రీతికి మరింత హేతు.
దానికి ఏ భేదములు అడ్డురో. మీరేమిటన్న దానితో భగవంతుడికి సంబంధం ఏం లేదు. మీరు ఆ మంచి పని చెయ్యడానికి ఏ విధమైనటువంటి అడ్డుగోడలు లేవన్నమాట మరొక్కసారి నేను మీతో నొక్కి ప్రస్తావన చేస్తున్నాను. ఇది వ్యాసుడి యొక్క ప్రతిపాదన. అందుకే తాను వెళ్ళాడు, మనుష్యుడిగా సాటి సమాజం పట్ల తాను ప్రవర్తించవలసిన విధానాన్ని సమాజానికి నేర్పాడు మహానుభావుడు. వ్యాసుడు ఒక్కడే కనపడతాడు వెళ్ళినవాడు. అందుకే ఆ పిల్లల్ని చూసి ఒక మాట అన్నాడు. అందున పిల్లల విషయంలో సాధారణంగా ఒక లక్షణం ఉంటుంది. పిల్లవాడు పింకితనంతో ఉండి తండ్రి చెప్పిన మాట, తల్లి చెప్పిన మాట, తాత చెప్పిన మాట వినకుండా ఏవో అల్లర్లు చేస్తున్నాడు అనుకోండి, అటువంటి పిల్లవాడిని బంధువులు దూరంగా పెట్టేస్తారు. తీసుకెళ్లి ఏ వసతి గృహంలోనో పెట్టి చదువుకోమంటారు. లేకపోతే వీడికి ఇక్కడ కాదు బంధు గృహంలో ఉండి చదువుకుంటే తెలిసి వస్తుందని ఏ స్నేహితుడి ఇంట్లోనో దూరంగా బంధువుల ఇంట్లోనో పెట్టేస్తారు. అలా పెట్టేటప్పుడు కూడా నిజానికి తల్లి మనసు, బంధువుల మనసు నిజమైన బంధువులైతే అంత తొందరగా అంగీకరించదు. టంగుటూరి ప్రకాశం పంతులు గారు చిన్నతనంలో 3 రూపాయలు కట్టవలసి వచ్చింది పాఠశాలకి పరీక్షకి వెళ్ళడానికి. 3 రూపాయలు లేవు ఆయన దగ్గర. లేకపోతే తల్లిగారంది ఇక్కడి నుంచి 25 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళి మీ బావగారిని అడిగి 3 రూపాయలు అప్పు తెచ్చుకుని నువ్వు స్కూలుకి కట్టవలసినటువంటి ఆ రుసుము చెల్లించమంది. 25 కిలోమీటర్లు నడిచి వెళ్ళాడు. వాళ్ళ బావగారు ఇవ్వలేదు, అది వేరు మాట అనుకోండి. ఆయన మళ్ళీ ఇంత దూరం నడిచొచ్చాడు. నడిచొచ్చి అమ్మా బావగారు లేదన్నారమ్మా, అందుకని 3 రూపాయలు తెచ్చుకోలేకపోయానమ్మా, చదువు మానేస్తానన్నారు. ఆ తల్లి తను కట్టుకోవడానికి ఒకే ఒక్క పట్టు చీర ఉంది ఆవిడికి. ఆ పట్టు చీర కుదవ పెట్టి 3 రూపాయలు తెచ్చి కొడుక్కి డబ్బు కట్టి చదివించింది. తర్వాత కోట్లు సంపాదించిన టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఈ రాష్ట్రం కోసం, భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామం కోసం అంతా ఖర్చు పెట్టేసి నిర్ధనుడై శరీరం విడిచిపెట్టేటప్పటికీ 1 రూపాయి లేకుండా దేశం కోసం ఖర్చు పెట్టాడు. ఆయన పేరు స్మరించకపోతే ఈ స్వాతంత్ర్య ఫలాలు అనుభవించడానికి మనకి ఎక్కడుంది హక్కు, ఎక్కడుంది అధికారం? కాబట్టి తల్లి, తండ్రి, బంధువులు అంటే సహజమైన ప్రేమ ఉంటుంది. కానీ పిల్లలు ఏదో చాలా పెంకితనంలో ఉంటే దూరంగా పంపిస్తారు. వ్యాసుడు ఎంత పెద్ద ప్రశ్న వేశాడంటే, మీరు ధర్మాత్ములు, మీరు పరమ వినయశీలు, ఎంత వినయంగా ఉంటారో. భీష్ముడు కనపడితే ఒదిగి ఒదిగి నమస్కారాలు చేస్తారు. ధృతరాష్ట్రుడు కనపడితే పెద తండ్రి అని ఒదిగి ఒదిగి నమస్కారాలు చేస్తాడు. వ్యాసుడు అటువంటి సమాజాన్ని ఆకాంక్షించాడు. ఈ పిల్లలకు అన్నం ఎక్కడిది అది ఆలోచించాడు ముందు. అందుకని ఈ మాట చెప్పాడు, ఇది శాలిహోత్రుని యొక్క తపప్రభావం వల్ల వచ్చిన సరోవరం, ఇందులో స్నానం చేస్తే ఆకలి దప్పులుండవు, కాబట్టి మీరు స్నానం చేయండి. వ్యాసుడంతటి వాడు ఇంత చిన్న విషయాలు పట్టించుకోవాలా అంటే పట్టించుకున్నాడు కాబట్టే వ్యాసుడి గురించి ఇప్పటికీ ప్రసంగాలు చేస్తున్నాం. వ్యాసుడి పేరెత్తితే 2 చేతులు ఎత్తి నమస్కరిస్తాం కాదు. ఆయన నుండి జీవితంలో ఎలా బ్రతకాలో నేర్చుకుంటున్నాం. ఇవి చాలా చిన్న విషయాలుగా కనపడచ్చు, కానీ ఒక మనిషి మనిషిగా బ్రతకడానికి ఆదర్శాలు. కాబట్టి మీరెందుకు బెంగ పెట్టుకుంటారు? ఏమి బెంగ పెట్టుకోకండి, మీరు తప్పకుండా వృద్ధిలోకి వస్తారు అని చెప్తే పిల్లలు కదా పాపం, వాళ్ళు ఎంతో సంతోషపడిపోయారు. తాతగారు వచ్చారు, మంచి మాటలు చెప్పారు, ఆనందపడిపోయారు. కానీ అంత తేలికగా మనసు ఊరడిల్లడానికి అవకాశం లేనిది ఎవరక్కడ? కుంతీదేవి. వెళ్ళిపోతాడు వ్యాసుడు. తర్వాత ఎక్కడ పడుకోవాలి, ఎక్కడ తినాలి, ఎన్నాళ్ళు ఇలా దిక్కులేని జీవితం గడపాలి? రాజ్యానికి అంతటికి వారసుడు ధర్మరాజు. అసలు అక్కడికి వెళ్ళడం ఎలా కుదురుతుంది? ఇస్తారా రాజ్యం? తన బిడ్డలు ఇలా ఎలా బ్రతకాలి? ఆఖరికి భిక్షాటన చేసి జీవించాలా? ఎవరు మార్గం చెప్తారు? వచ్చిన వాడెవరు? సాక్షాత్తు పాండురాజుకి తండ్రి. కాబట్టి ఆయన ఏమవుతాడు? మామగారు అవుతాడు. ఒక కోడలి జీవితంలో అందరికన్నా ఎక్కువ ఎవరు అంటే మామగారు. ఎందుకో తెలుసా? ఎక్కడో పుట్టిన పిల్ల, ఏ తల్లిదండ్రులో కన్నారు, ఎంతో అల్లారముద్దుగా పెంచుకున్నారు. నా కొడుకుని చూసి పిల్లనివ్వడం కన్నా నా పెద్దరికాన్ని చూసి నా ఇంటికి కోడలిగా పంపించారు. ఆయన కొడుకు తప్పు చేస్తే ఆయన మందలించరా? ఆయన గుండెల్లో పెట్టుకు చూసుకోడా? తండ్రి కన్నా జాగ్రత్తగా చూసుకుంటాడని నన్ను నమ్మి నా ఇంటికి కోడలుగా పంపించారు.
నా కోడలు సుఖపడిందో లేదో చూసుకోవలసిన కర్తవ్యం నాకు లేదా? నా కోడలు దుఃఖపడితే అంతకన్నా ఎక్కువ దుఃఖం నాకు జీవితంలో ఇంకేమైనా ఉంటుందా? నా కోడలు దుఃఖానికి నేను దుఃఖపడితే ఆనాడు నేను మామగారిని. వ్యాసుడు ఎంత మహాత్ముడైనా ఒక మామగారు. కోడలు కుంతీదేవి కళ్ళమ్మడ నీళ్లు పెట్టుకుని ఏడుస్తూ ఏ మాట మాట్లాడడానికి లేక ఇన్ని కష్టాలు ఏమని మాట్లాడుతుంది? 2 చేతులు జోడించి నిలబడితే వ్యాసుడి నోటి వెంట ఏది వచ్చిందో అదే ఆశీర్వచనం, అదే జరగబోయే వాక్కు. ఆయన ఒక మాట చెప్పాడు, ఏమమ్మా అలా కన్నుల నీరు పెట్టుకుని నించున్నావు కుంతి? బంధువులందరూ విడిచిపెట్టారని బెంగ పెట్టుకున్నావా? పిల్లలు చిన్నవాళ్ళు ఏమైపోతారని బాధపడుతున్నావా? బెంగ పెట్టుకోకమ్మా. చాలా కొద్ది కాలంలోనే మళ్ళీ బంధువులందరూ నీ బిడ్డల చుట్టూ చేరుతారమ్మా. అఖండ భూమండలానికి సార్వభౌముడై ధర్మరాజు సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేస్తాడమ్మా. వ్యాసుడు చెప్పిన మాటకి తిరుగుంటుందా? అది ఒక కోడల్ని మామగారు ఊరడించవలసినటువంటి మాట. అంతేగాని అక్కర్లేని విషయాలన్నీ తీసుకొచ్చి నా కొడుకు కర్మ, నిన్ను కట్టుకున్న దగ్గర నుంచే ఇలా వచ్చింది అని కూడా అనొచ్చు వ్యాసుడు. అది పెద్దరికం. ఒక కష్టం వచ్చినప్పుడు కోడలి దగ్గర మామగారు ఎలా నిలబడాలో అలా నిలబడ్డాడు. వ్యాసుణ్ణి చూసి నేర్చుకోవాలి సమాజం ఇవ్వాలి. కాబట్టి అంతటి మహానుభావుడు. కాబట్టి ఊరడింపు మాటలు మాట్లాడి వాళ్ళకి మార్గనిర్దేశనం చేశాడు. అని ఊరడించి వెళ్ళిపోవడం కాదు, మీరిక్కడి నుంచి ఏకచక్రపురం వెళ్ళండి. క్షత్రియులు కదూ, యజ్ఞోపవీతం ఉంటుంది. ఒక మాట చెప్పాడు, భిక్షాటన చేసి బ్రాహ్మణులతో కలిసి బ్రతకండి, బ్రాహ్మణాగ్రహారంలో ఉండండి. ఎందుకని? మనిషికి ఎన్ని కష్టాలు రానివ్వండి, తట్టుకు నిలబడగలిగిన నాడే మనిషి. చచ్చిపోవడానికి మనిషి ఎందుకండి? మనిషి అయి ఉండక్కర్లేదు చచ్చిపోవడానికి. కష్టం వస్తే చచ్చిపోవడానికి ఏ జన్మైనా చాలు. ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకు నిలబడితేనే మనిషి. వాడు కీర్తివంతుడు, వాడి జీవితం ఆదర్శవంతం ఉంటుంది. కాబట్టి మీరు ఏకచక్రపురానికి వెళ్ళండి, అక్కడ ఉండండి. మళ్ళీ మీకు మార్గదర్శనం చేయవలసిన సమయం వస్తుంది, అప్పుడు నేను వస్తాను. వచ్చి నేను మీకు చెప్తా ఏం చెయ్యాలో. ఆ మాట చాలదండి. ఓ పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన వస్తాడు మళ్ళీ. మనకి ఎప్పుడు ఏది చెయ్యాలో, ఏది అవసరమో ఆ సమయానికి వచ్చి ఆయన మనకి హితబోధ చేస్తారు. చాలు. ఎంత ఊరటనిచ్చాడు మహానుభావుడు. నిజంగా వ్యాసుడి యొక్క నడవడిని పరిశీలనం చేస్తే సమాజం అంతా కూడా ఎలా బ్రతకాలో అర్థమవుతుంది. ఒక కుటుంబంలో ఒక పెద్దరికం అంటే, ఒక స్థానం అంటే దానికి తగినట్టుగా బ్రతకడం ఎలాగో తెలుస్తుంది. తండ్రి అని పిలిపించుకుని తండ్రిలా బ్రతకనప్పుడు, యామండి అని పిలిపించుకుని భర్తగా బ్రతకలేనప్పుడు, మామగారు అని పిలిపించుకుని మామగారిలా బ్రతకలేనప్పుడు ఏమిటి దాని వలన ఉపయోగం? నువ్వు ఏ సంబోధన చేత పిలిపించుకుంటున్నావో దానికి తగినట్లు బ్రతకగలిగిన నాడే సార్థక్యం. ఇంతటి మహాత్ముడై దేనితో సంబంధం లేకుండా ఉండగలిగిన వాడు ఇన్నిటితో అనుబంధాలు పెంచుకుని తామరాకు మీద నీటి బొట్టులా తానుంటూ కర్తవ్యాన్ని మాత్రం నిర్వహించాడు వ్యాసుడు. నిజంగా ఇందులో ఉన్నటువంటి మానవీయ సంబంధములను పరిశీలిస్తే, వ్యాసుణ్ణి కేంద్ర బిందువుగా ఆలోచిస్తే, అలా భారతాన్ని చదువుకుని మన జీవితాన్ని దిద్దుకోగలిగితే అటువంటి వ్యక్తి ఎక్కడున్నా అతడితో ఏ రకమైన బంధుత్వం ఉండనివ్వండి, దేహ బంధుత్వం ఉన్నా, రక్త సంబంధం ఉన్నా, స్నేహ సంబంధం ఉన్నా, ఆఖరికి మా వీధిలో ఉన్నవాడు అన్న అనుబంధం ఉన్నా, ఆయన పెద్ద ఆస్తి అవుతాడు సమాజానికి. అది మనకి వ్యాస భగవానుడు నేర్పాడు. ఆ తరువాత పాండవులు, ఆదిపర్వంలోంచే నేను వ్యాసుడు ఎక్కడెక్కడ కనపడుతున్నాడో ప్రస్తావన చేస్తున్నాను, ఇంకా ఆదిపర్వం దాటలేదు. దీని తరువాత పాండవులు ఏకచక్రపురానికి వెళ్ళారు. ఆయనకి తెలుసు ఎందుకు వెళ్ళమన్నాడో ఏకచక్రపురానికి. బకాసుర సంహారం పూర్తయిపోయింది. తల్లి కుంతీదేవి ఒక మాట అంది, ఇలా పరుల మీద ఆధారపడి తింటూ ఎంతకాలం బ్రతుకుతాం? చాలా కాలం అయిందిగా. కాబట్టి మనం కూడా ఏదో ఒక పని చేసి ఇక స్వతంత్రంగా జీవించాలిగా. కాబట్టి బిడ్డలారా పదండి, మనం పాంచాలపురాన్ని చేరుకుందాం అని చెప్పి పాంచాలపురానికి బయలుదేరడానికి సిద్ధపడుతోంది కుంతీదేవి 5 బిడ్డలతో. అకస్మాత్తుగా మళ్ళీ వ్యాస భగవానుడు వచ్చాడు.
మళ్ళీ నమస్కారం చేసి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి కూర్చోబెట్టారు. ఆ తాతగారిని చూసుకోగానే వాళ్ళకి మురిపం, ఎవరున్నారండి, ఎవరున్నారు, ఆయన ఏం అవసరం అండి మహానుభావుడికి ఇన్ని మాటలు తిరగడం. అంటే వ్యాసుణ్ణి చూసి నేర్చుకోగలిగితే మనం కూడా మన జీవితంలో అలా వెళ్ళడం, కష్టంలో ఉన్న వాళ్ళ దగ్గర నిలబడడం, 4 మాటలు వెళ్ళడం జీవితానికి ఒక ఆదర్శం. అదేదో వెళ్ళొచ్చేసావా లేదా, ఓ మాట వెళ్ళొచ్చాం కదండి అయిపోయిందిగా, ఇంకెందుకు, సినిమాకైతే 50 మాటలు వెళ్ళు అన్న సిద్ధాంతం నాబోటిగాడు పాటించకూడదు. మీరు పెద్దలు, మీరందరూ మంచివాళ్ళు, నేను ఏదో మీకు చెప్పడం మీకోసం కాదు, నన్ను నేను బాగు చేసుకోవడం కోసం. కాబట్టి ఆయన పాంచాలపురానికి వెడుతున్నటువంటి పాండవుల వంక చూసి, కుంతీదేవి వంక చూసి ఒక మాట అన్నాడు, ధర్మసుతుడున్న చోటను ధర్మమునకు హాని కలదే దారుణిని అయినన్ ధర్మము తాత్పర్యముగా నిర్మలమతి నెగడునది వినీతాత్ములరై. అమ్మ, ధర్మరాజు ఉన్న చోట ధర్మానికి హాని ఉంటుందా? ఆయన యుధిష్ఠరుడమ్మా అని పెద్ద కొడుకు, కాబట్టి ఆయన ఉన్న చోట ధర్మం ఏమీ పాడవదు. ధర్మం ఎక్కడ పాడవదో, ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడ ఈశ్వరానుగ్రహం ఉంటుంది. కాబట్టి అమ్మా, మీ పిల్లలు వృద్ధిలోకి వస్తారమ్మా, బెంగపెట్టుకోవలసిన అవసరం లేదు, వాళ్ళు సంతోషంగా ఉంటారు అని మీరు పాంచాలపురానికి బయలుదేరుతున్నారు, తప్పకుండా పాంచాలపురానికి వెళ్ళండి, మీకు శుభం అవుతుంది అని అకారణంగా ఒక ప్రస్తావన చేశారు. అది అకారణం. వాళ్ళు పాంచాలపురానికి ఎందుకు ఎడుతున్నారు అంటే చాలా కాలం ఏకచక్రపురంలో ఉండిపోయారు కాబట్టి బయలుదేరుతున్నారు అంతే, అంతకన్నా వాళ్ళకి ఇంకేం లేదు అక్కడికి వెళ్ళడానికి. ఏదో అక్కడ ద్రుపదుడు ఉన్నాడు, ఆయనేమో మత్స్యయంత్రం పెట్టాడు, అది కొట్టిన వాడికి పిల్లనిస్తానన్నాడు ద్రౌపదీదేవిని, అవన్నీ పక్కన పెట్టండి. వాళ్ళు చాలా కష్టంలో ఉన్నారు, ఎంతకాలం వాళ్ళ మీద పడి తింటాం, అందుకని వెళ్ళిపోదామని వెళ్ళిపోతున్నారు అంతే. ఈయన వాళ్ళు అడగకుండానే ఒక ప్రస్తావన చేశారు. ఏ ప్రస్తావన? తానొక్క ముని కన్య తన కర్మవశమున పతి బడయంగనోపక ఉపేత దౌర్భాగ్యయై ఘోరతపమునరించిన దానికి శివుడు ప్రత్యక్షమయ్యు వేడుము వరమన్న వేట్కతో పతిదానమని ఏను మారులయ్యబల వేడే అట్లేని నీకు దేహాంతరంబున పతులబుదురేవురు పరమార్థమనియు హరుడు కరుణనిచ్చే అది ఇప్పుడు పాంచాలపతికి కృష్ణ ఎనగా పంకచాక్షి యుద్ధవిల్లి పెరుగుచున్నది తత్స్వయంవరము చేయుచున్నవాడు నేడు. ఆయన పాండవులు కుంతీదేవి అడగకుండానే ఓ ప్రస్తావన చేశాడు. ఓ పాండవులారా, పూర్వకాలంలో ఒక మునికన్య ఉండేది. ఆమె ఏమిటో పాపం దౌర్భాగ్యం, పెళ్ళవలేదు. ఆమెకి కూడా అందరిలా పెళ్లి చేసుకోవాలని, భర్త ఉండాలని, బిడ్డల్ని కనాలని, తాను తెల్లవ్వాలని కోరుకుంది తప్ప ఏ ఆడపిల్ల కోరుకోదు. ఉపేత దౌర్భాగ్యయై, కానీ ఆ కోరిక తీరక పరమశివుడి గురించి తపస్సు చేసి శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలన్నాడు. ఆమె నాకు పతి కావాలి అని ఒక మాట అడిగితే బాగుండేది. ఆవిడేం చేసిందంటే ఆర్తి కొద్దీ పతి కావాలి, పతి కావాలని 5 మాటలు అడిగింది. ఆయన అన్నాడు, 5 సార్లు పతి కావాలన్నావు కాబట్టి నీకు 5 పతులవుతారని వరం ఇచ్చాడు. ఆమె కృష్ణ అన్న పేరుతో, నేను మీతో మనవి చేశాను కదా, మహాభారతంలో కృష్ణ శబ్దంతో కృష్ణుడున్నాడు, కృష్ణ యాజ్ఞసేని ద్రౌపదీదేవి, అలాగే మహానుభావుడు వ్యాసుడు కృష్ణ ద్వైపాయనుడు, దీపంలో పుట్టాడు కాబట్టి ద్వైపాయనుడు, నల్లగా ఉంటాడు కాబట్టి కృష్ణాజినాన్ని కూడా ధరిస్తూ ఉంటాడు, కృష్ణ ద్వైపాయనుడు. కృష్ణ అన్న పేరు ద్రౌపదీదేవిది, ద్రుపదుని యొక్క కుమార్తె కాబట్టి ద్రౌపది అని పేరు వచ్చింది. ఆ పిల్ల 5 పతులను పొందవలసిన పిల్ల ఇప్పుడు ద్రౌపది అన్న పేరుతో ద్రుపద మహారాజుకి కూతురుగా పుట్టింది. అది కూడా యజ్ఞము నుండి ఆవిర్భవించింది, యాజ్ఞసేని. అక్కడ ఆ పిల్ల ఉంది. ఆ పిల్లకి స్వయంవరం ప్రకటించాడు ద్రుపద మహారాజు. మత్స్యయంత్రం పెట్టి అది కొట్టిన వాడికి పిల్లనిస్తానన్నాడు. ఇవాళ అది జరుగుతోంది అక్కడ అని చెప్పి వెళ్ళిపోయాడు. ఎందుకు ఆ ప్రస్తావన చేశాడు అంటే, ఎదర ఇది పెద్ద సమస్య, 5 చేసుకోవలసి వస్తుంది. అప్పుడు మొట్టమొదటి ఉప్పు అందించాడు. అసలు ఆ పిల్ల పుట్టిందే 5 పతుల కోసం, శివుడి యొక్క వరం ఉంది వెనక. కాబట్టి ఆమెని మీరు 5 చేసుకోవలసి వస్తే ఇది ధర్మ సంకటం అని మీరేమీ ఆశ్చర్యపోవక్కర్లేదని చెప్పడానికి, ముందు రాబోయే సమస్యకి పరిష్కారం చెప్పి పాండవుల మనసుకు ఊరట కలిగించడానికి ఆ మాట చెప్పాడు. కానీ అదేదో యథాలాపంగా చెప్పినట్టు చెప్పాడు తప్ప మీరు చేసుకుంటారని మాత్రం అనలేదు. ఎందుకనలేదు
అంటే సమస్య ఏర్పడినప్పుడు ఇది జరిగితే చాలు, ఇప్పుడు తానెందుకు ఆ ప్రస్తావన చేయడం, ఎక్కడి వరకు పెద్దరికంతో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడి వెళ్ళిపోయాడు. కొంతమంది చూడండి గుంభనంగా మాట్లాడతారు. ఏదో పెళ్లి సంబంధం తీసుకొచ్చి చెప్పేసిన తర్వాత అబ్బాయి అదెందుకు అబొద్దులేండి అన్నారనుకోండి, మర్యాద పోతుంది. అందుకని ఏం చేస్తారంటే, ఏదో ఇటువైపు తెలుసున్న ఆడపిల్ల ఉంది, అటువైపు తెలుసున్న వాళ్ళకి కొడుకున్నాడు, మీ వాడికి మన వాళ్ళ అమ్మాయి ఉంది మంచి పిల్లండి, ఆ పిల్లకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు ఈ మధ్య, మీ వాడికి చూస్తున్నట్టున్నారు అని ఊరుకుంటారు. అలాగా మా అబ్బాయికి చేసుకుంటే ఎలా ఉంటుందంటారు అన్నారు అనుకోండి, రేపు నేను కదిపి చూస్తాను ఉండండి అంటాడు. ఆయన ఏమీ అనకుండా ఊరుకున్నాడు అనుకోండి, ఈయన ఏమీ అనకుండా ఊరుకుంటాడు. పెద్దరికాన్ని పాడు చేసుకోరు కొంతమంది. అలా పెద్దరికాన్ని నిలబెట్టుకున్నాడు, విషయం చెప్పి ఊరుకున్నాడు. యథార్థమైన సమస్య వచ్చినప్పుడు మళ్ళీ జోక్యం చేసుకుంటాడు. అది మామూలు విషయం కాదండి. పెద్దరికాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం. పెద్ద మనిషి అని సమాజంలో ఒక గౌరవం పొందడం ఒకెత్తు. ఆయన ఆ గౌరవం కలిగిన వాళ్లతో సమన్వయం అవుతున్నంతసేపు గొడవ ఉండదు. కానీ ఎంత పెద్ద మనిషి దగ్గరికైనా సరే హీన ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళు వెళ్ళి కూర్చుని మాట్లాడుతున్నారు అనుకోండి, అప్పుడు ఆయన తన పెద్దరికాన్ని నిలబెట్టుకుని ప్రవర్తించడం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకో తెలుసా, ఎదురుగుండా ఉన్నవాడు హీన ప్రవృత్తి ఉన్నవాడు, వాడికి తెలియదు ఈ పెద్దరికం. తెలియనప్పుడు ఈయన మాత్రం తొట్టుపాటు పడకుండా తన పెద్దరికాన్ని అలాగే నిలబెట్టుకోవాలి, అలా మాట్లాడాలి. అదంత తేలిక విషయం కాదు. కొన్ని సందర్భాల్లో అవతల వాళ్ళది హీన ప్రవృత్తి కాకపోవచ్చు, కానీ సందర్భోచితంగా పెద్దరికం నిలబెట్టుకుంటూ ఎంతవరకు అవసరమో అంతవరకు మాట్లాడాలి. ఇందులో వ్యాసుడు ఎంత కృతకృత్యుడవుతాడో తెలుసుకుంటే, ఒక వయసు వచ్చిన తరువాత వయసుతో పెద్దరికం కాదు, పరిణతిలో పెద్దరికాన్ని నిలబెట్టుకోవడం ఎంత బాగా నిలబెట్టుకోవాలో ఆచితూచి మాటల్ని తులాల్లో లెక్క కట్టి ఎలా కాటా వేసి మాట్లాడాలో నేర్పుతాడు వ్యాసుడు. నిజంగా భారతం అందుకే భారతం అయింది. అది నేర్చుకుంటే జీవితంలో మాట్లాడడం, మాటల చేలో సొబగు, ఆ ధర్మావిష్కరణం అలవాటు. కాబట్టి ఈ మాట చెప్పాడు. చెప్పిన తర్వాత పాండవులందరూ కూడా ద్రుపదుని యొక్క పట్టణానికి వెళ్ళారు. అనుకోకుండా అక్కడికి వెళ్ళడం, స్వయంవరం, ఆ మత్స్యయంత్రాన్ని కొట్టడం, కుంతీదేవి దగ్గరికి రావడం, 5గురు పంచుకోండడం, 5గురు ఇప్పుడు ద్రౌపదీదేవిని వివాహం చేసుకోవలసినటువంటి పరిస్థితి ఉత్పన్నమైంది. ద్రుపద మహారాజు దగ్గరికి వెళ్ళి ధర్మరాజు గారు చెప్పాడు, మా అమ్మగారి ఆజ్ఞ, మేము 5గురం కూడా ద్రౌపదీదేవిని వివాహం చేసుకుంటామన్నాడు. నోరు తెరిచి అవాక్కైపోయాడు ద్రుపద మహారాజు. లోకంలో ఇది ఎక్కడైనా ఉందా అసలు? ఒక్క ఆడపిల్లని 5గురు అన్నదమ్ములు కలిసి పెళ్లి చేసుకోవడం ఏమిటి? అసలు ఇలా ఎక్కడా ఉండదు కదా. ఇప్పుడు జటిలమైన సమస్య వచ్చింది. మత్స్యయంత్రాన్ని అర్జునుడు కొట్టాడు. అవతలేమో తల్లి మాట, కుంతీదేవి మాట ఉంది. యువతల ధర్మరాజు గారు ధర్మం లేని మాట మాట్లాడడం. అటువంటిది ధర్మరాజు గారు 5గురం చేసుకుంటా ఉంటున్నాడు. ద్రుపదుడికి అసలు అలా ఆడపిల్లని 5గురికి ఇచ్చి పెళ్లి చేస్తారా? ఆయనకి పెద్ద ధర్మ సంకటం వచ్చింది. ఇప్పుడు అసలు ఈ ముడి విప్పగలిగిన వాడు ఎవడు ఉండడు. అప్పుడు వచ్చాడు మళ్ళీ వ్యాసుడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.